నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్న ప్రధాని ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్లో చారిత్రాత్మక ప్రసంగం చేసిన నరేంద్ర మోదీ సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే కొత్త అధ్యాయం రైల్ పార్సల్ యాప్ను ప్రారంభించిన జీఎం సంజయ్ కుమార్ పుదుచ్చేరిలో జరగనున్న ఎన్నికలు దేశానికి ఓ నమూనాగా ఉంటాయన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. వార్తల్లోని వివరాలు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని, అమాయకపు పౌరుల ఓచకోతను సమర్థించుకునేందుకు ఏ కారణము సహేతుకం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ను ఉద్దేశించి మోదీ చారిత్రాత్మక ప్రసంగం చేశారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా ఆయన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రధాని ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. రాజీలేని విధానాన్ని కలిగి ఉందన్నారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని తేల్చి చెప్పారు. The pain of terrorism for a long time. We remember the 26/11 Mumbai attacks and the innocent lives lost, including Israeli citizens. ఇజ్రాయెల్ గాజాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించిన గాజా శాంతి చొరవ ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ చొరవకు భారతదేశం తన దృఢమైన మద్దతును ఇప్పటికే ప్రకటించిందన్నారు. పాలస్తీనా సమస్యను పరిష్కరించడం ద్వారా సహా ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ శాశ్వత శాంతిని అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. India has expressed its firm support for the initiative. We believe that it holds the promise of a just and durable peace for all the people of the region. భారతదేశంలో యూదులు నిర్భయంగా జీవిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. యూదు సమాజాలు భారతదేశంలో ఎలాంటి హింస వివక్షకు తావు లేకుండా జీవిస్తున్నాయని పేర్కొన్నారు. వారు తమ తమ విశ్వాసాలను కాపాడుకుంటూనే భారతీయ సమాజంతో కలిసిపోయారని తెలిపారు. The Talmud records trade with India in ancient times. Jewish merchants traveled across sea routes that connected the Mediterranean with the Indian Ocean. They came seeking opportunity and dignity. ఇజ్రాయెల్తో భారతదేశానికి అత్యంత బలమైన సంబంధం ఉందని ప్రధానమంత్రి తెలిపారు. ఇరు దేశాల సంబంధం రక్తం త్యాగాలతో ముడిపడిందన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో 4,000 మందికి పైగా భారతీయ సైనికులు ఈ ప్రాంతంలో తమ ప్రాణాలను అర్పించారని పేర్కొన్నారు. To the building of modern Israel in laboratories and hospitals, in classrooms, and also they hold firmly that Israel is their fatherland and India their motherland. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉందని ప్రధానమంత్రి తెలిపారు. త్వరలో ప్రపంచ తొలి 3 ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉంటుందని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం ఇతర దేశాలతో అనేక ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందన్న ప్రధాని ప్రతిష్టాత్మకమైన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు. India has been the fastest growing major economy in the world. Soon, we will be among the top 3 economies globally. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ పార్లమెంటును సందర్శించారు. ఇజ్రాయెల్ పార్లమెంటును సందర్శించిన తొలి భారత ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రధాని మోదీకి కని విని ఎరుగని రీతిలో ఘన స్వాగతం లభించింది. చట్టసభ సభ్యులు ప్రధాని మోదీని చూడగానే మోదీ మోదీ నినాదాలతో పార్లమెంటు హాల్ను హోరెత్తించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ పార్లమెంట్ సెసెట్కు వెళ్లారు. తొలుత ఆయన సెసెట్ ప్లాజా మెమోరియల్ను సందర్శించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, పార్లమెంటు స్పీకర్ అమీర్ ఒహానాలు ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం స్మారకం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.
అనంతరం ఇజ్రాయెల్ పార్లమెంటు సెంట్రల్ హాల్లోకి ప్రధాని మోదీని ఆ దేశ ప్రధాని నెతన్యాహు, స్పీకర్ అమీర్ ఒహానాలు తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా పార్లమెంటు సందర్శకుల పుస్తకంలో ప్రధానమంత్రి తన అభిప్రాయం రాసి సంతకం చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లోకి విచ్చేసిన ప్రధానికి పలువురు భారత సంతతి విద్యార్థులు ఆత్మీయ స్వాగతం పలికారు. తాము రూపొందించిన చిత్రాలను ఆయనకు బహుకరించారు. మరికొందరు చిన్నారులు భారత పతాకాన్ని చేతబూని ప్రధానిని మంత్రముగ్ధులను చేశారు. ఇక ఇజ్రాయెల్ పార్లమెంటులోకి ప్రధాని మోదీ అడుగు పెట్టడంతోనే ఆ దేశ చట్టసభ సభ్యులు కరతాళ ధ్వనులతో ఆయన్ను స్వాగతించారు. మోదీ మోదీ నినాదాలతో పార్లమెంటు దద్దరిల్లింది. పార్లమెంటు సెసెట్లోకి ప్రధాని నెతన్యాహు, స్పీకర్ అమీర్ ఒహానాలు ప్రధాని మోదీని తోడ్కొని వెళ్లారు. పార్లమెంటు సెసెట్లోకి ప్రధాని నెతన్యాహు, స్పీకర్ అమీర్ ఒహానాలు ప్రధాని మోదీని తోడ్కొని వెళ్లారు. ఇజ్రాయెల్ పార్లమెంటు స్పీకర్ అమీర్ ఒహానా భారత ప్రధాని మోదీని పరిచయం చేస్తూ వెల్కమ్ టు సెసెట్ సీఎం నరేంద్ర మోదీ అంటూ హిందీలో సంబోధించారు. మోదీ గౌరవార్థం చట్టసభల సభ్యులు తమ తమ స్థానాల్లో లేచి నిలబడి కరతాళ ధ్వనులతో ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం స్పీకర్ అమీర్ ఒహానా మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించడం ఇదే తొలిసారని తెలిపారు. ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. Mr. Prime Minister, a Jerusalem main आपका स्वागत है, Knesset main आपका स्वागत है. Welcome to Jerusalem. Welcome to the Knesset. It is my great privilege as Speaker of the Knesset to welcome him as the first Prime Minister of India to address the Knesset and to make history once again. Thank you, Prime Minister Modi. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఇజ్రాయెల్ చేరుకున్న ఆయనకు ఘనంగా స్వాగతం లభించింది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు దంపతులు విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఎదురేగి మరీ స్వాగతం పలికారు. ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనలో తొలి రోజు విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు దాదాపు 9 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లారు. బుధవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల సమయంలో టెల్ అవీవ్లోని బెన్ గ్యూరియన్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి దంపతుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఇరు దేశాల ప్రధానులు పరస్పరం ఆలింగనం చేసుకుని తమ స్నేహాన్ని చాటుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం టెల్ అవీవ్ విమానాశ్రయంలో ఇజ్రాయెల్ సైనికులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ప్రధాని మోదీ హోటల్ కింగ్ డేవిడ్కు చేరుకున్నారు. ఇక్కడ ప్రవాస భారతీయుల నుంచి ఆయనకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన ఘన స్వాగతం లభించింది. పలువురు దివ్యాంగులు గీతాలు ఆలపించగా కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ప్రవాస కళాకారులు సాంప్రదాయ నృత్యాలతో ప్రధానికి స్వాగతం పలికారు. అదేవిధంగా ఇజ్రాయెల్ సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన కళలను కూడా పలువురు ప్రదర్శించారు. కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, ఆలపించిన గీతాలను ఆసక్తిగా తిలకించిన ప్రధానమంత్రి వారిని అభినందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ రాక తమకు ఎనలేని సంతోషాన్నిచ్చిందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్కు లభించిన అతి గొప్ప స్నేహితుడిగా మోదీని ఆయన అభివర్ణించారు. భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు ఇంతగా బలోపేతం కావడం వెనుక ఛాంపియన్గా మోదీ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో ఆయన ఒక గొప్ప నాయకుడని కొనియాడారు. జెరూసలేంలోని ఇజ్రాయెల్ పార్లమెంట్లో నెతన్యాహు మాట్లాడారు. But I have to tell you, Narendra, my dear friend, I am deeply, deeply moved by your visit here today. Because I have to be diplomatic, I will not rank it, because I'll get into trouble. But I've never been more moved than by your visit here with us
a great friend of Israel, a great champion of the Indian-Israeli alliance, and a great leader on the world stage. Welcome to Jerusalem, my dear friend, Prime Minister Narendra Modi, and your distinguished delegation. కమ్యూనిస్టు కురువృద్ధుడు తమిళనాడుకు చెందిన దిగ్గజ నాయకుడు ఆర్ నల్లకన్ను బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 101 సంవత్సరాలు. 1924లో జన్మించిన నల్లకన్ను విద్యార్థి దశ నుంచే ఉద్యమాల బట్టబట్టి కమ్యూనిస్టులతో కలిసి పలు పోరాటాలు చేశారు. సిపిఐ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1992 నుంచి 2005 వరకు తమిళనాడు సిపిఐ కార్యదర్శిగా పనిచేశారు. కాగా నల్లకన్ను మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. సమాజంలో అణగారిన వర్గాల పక్షాన బలమైన గణం వినిపించారని పేర్కొన్నారు. నల్లకన్ను లేరన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. రైల్వే సరుకు రవాణా విషయంలో దక్షిణ మధ్య రైల్వే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇంటి వద్దనే పార్సిల్ బుకింగ్, డెలివరీ సర్వీసులను అందించే లక్ష్యంతో రైల్ పార్సిల్ యాప్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ బుధవారం హైదరాబాద్లో ప్రారంభించారు. భారతీయ రైల్వేలో మొట్టమొదటిగా ఈ పైలట్ ప్రాజెక్టును హైదరాబాద్ డివిజన్లో అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైల్ పార్సిల్ యాప్ ద్వారా ఆన్లైన్ బుకింగ్, డిజిటల్ చెల్లింపులకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైల్వే పార్సిల్ వాస్తవ రవాణా స్థితిని फोनलोने తెలుసుకోవచ్చు. फर्स्ट माइल और लास्ट माइल कनेक्टिविटी पूरा जोड़ करके, मतलब कि आपको अभी तक क्या है कि कुछ पार्सल बुक कराने के लिए आपको स्टेशन पे जाना पड़ता था और आपको वहाँ पे जो है फॉर्म भर के देने हैं. यहाँ पे क्या है, आप घर से बैठे बैठे आप ऐप के माध्यम से आप पार्सल बुक कर सकते हैं. कहाँ तक आपको ले जाना है वो पूरा आप ऐप के माध्यम से कर सकते हैं. आपको कहीं जाने की ज़रूरत नहीं है. घर पे आकर पिकअप लिया जाएगा और जो फॉर्म भरने మానవ హక్కుల పరిరక్షణకు భారతదేశం నిబద్ధతతో పనిచేస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో నిర్వహించిన 61వ సదస్సులో వర్చువల్గా ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ సమానత్వం, మానవ హక్కులను ప్రోత్సహించడానికి, అన్ని వర్గాల ప్రజలను పరిరక్షించడానికి నిబద్ధతతో పనిచేస్తోందని జయశంకర్ తెలిపారు. అదే సమయంలో ప్రపంచ దేశాలు సహా ఐక్యరాజ్య సమితిలోనూ కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉందన్నారు. మానవ హక్కులు అనేవి నాగరిక తత్వంలోనే అంతర్భాగంగా ఇమిడి ఉన్నాయని అన్నారు. Our mandate reflects the trust and expectations of the international community, especially of partners in the global south. As the world's largest democracy, India remains firmly committed to working with all members and observers to promote and protect all human rights for all people on the basis of equality, openness, and respect. Mr. President, త్వరలో జరగనున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు దేశానికి ఒక నమూనాగా ఉండేలా నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల నేతలతో చర్చిస్తామని చెప్పారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పుదుచ్చేరిల్లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు పర్యటిస్తున్నారు. ఆయా రాష్ట్రాల స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల ముందస్తు సన్నద్ధతపై దిశానిర్దేశం చేస్తున్నారు. The Election Commission that the ensuing assembly elections in Puducherry are going to be the model elections for the entire country in all respects. Thank you. Jai Bharat, Jai Hind. వెలుగొండ టన్నెల్ పనులు పూర్తి అవ్వగానే పోరుమామిళ్ల, రాచెర్లకు కూడా నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా దోర్నాలలోని గంటవానిపల్లె వద్ద వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనులకు నిన్న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం పనులను పరిశీలించారు. అలాగే నల్లమల సాగర్ ఫీడర్ కెనాల్ను ఏరియల్ వ్యూ ద్వారా ముఖ్యమంత్రి వీక్షించారు. వెలుగొండ టన్నెల్ పనులతో పాటు క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న వేర్వేరు ప్రాంతాల్లోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. డబ్బులు పే చేయకుండా పనులు చేయకుండా నేరుగా పోయి ఇనాగరేషన్ చేసి 43
అంటే మ్యాక్సిమం అంతవరకే పోగలుగుతాం, ఇంకా హైట్ పోగలుగుతాం. ఇప్పుడు జూన్ 15 వెలుగొండ ప్రాజెక్టుతో రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టులో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు ముఖ్యమంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కాపురం ప్రజావేదిక సభలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని, ఇందుకోసం అందరూ సహకరించాలని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీ మేరకు పోలవరం, మార్కాపురం, మదనపల్లి జిల్లాలు ఇచ్చామని స్పష్టం చేశారు. వెలుగొండలో 4 లక్షల ఎకరాలకు పైగా సాగులోకి వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ జిల్లా అభివృద్ధి చెందడం వల్ల మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పా, మాట నిలబెట్టుకున్నా. వెలుగొండను పూర్తి చేసి జాతికి అంకితం చేసి మీ జాతకాలు మార్చమని, కష్టాల్లో ఉండే రైతులను ఆదుకోవాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి. అందుకే ఆ రోజు నేను నేటి విద్యార్థులే రాష్ట్ర భవితని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన విద్యార్థులతో మంత్రి బుధవారం ముచ్చటించారు. సభా కార్యకలాపాలు ప్రత్యక్షంగా చూడటం వల్ల చాలా విషయాలు తెలిసాయని, వారి అనుభవాలను విద్యార్థులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలు, ఉద్యోగం కోసం ఇంగ్లీష్లో ప్రావీణ్యం ప్రదర్శిస్తూనే మాతృభాష తెలుగును మర్చిపోవద్దునని సూచించారు. రాష్ట్రంలోని పోర్టుల ప్రైవేటీకరణ అంశంపై ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనలు లేవని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నౌకాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై శాసన మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఈ 4 పోర్టులపై ఈ ఏడాది జనవరి చివరి నాటికి 8,357 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు సకాలంలో పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. నిజాంపట్నం ఫేజ్ 2, మచిలీపట్నం ఫేజ్ 2, బుడగట్లపాలెం, పుడిమడక, కొత్తపట్నం, ఇందువానిపాలెం 2019-24 కాలంలో ఇందువానిపాలెం స్థానంలో బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్. మైనింగ్ రంగానికి పునరుత్తేజం తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలో బీచ్ శాండ్ మినరల్స్ పై నిర్వహించిన వర్క్షాప్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన పారిశ్రామిక విధానం ఫలితంగా ఈ రంగంలో వరుసగా పెట్టుబడులు వస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమను పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అనంతపురం పట్టణంలో టెక్స్టైల్స్ పార్క్ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ధర్మవరంలో 38.03 కోట్ల రూపాయలతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్లతో శ్రీ సత్యసాయి, అనంతపురం మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. దాదాపుగా 150 మందికి ప్రధానంగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. అధ్యక్ష, ఇంకా 38.3 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ మంజూరు చేయబడింది. దీనికి ముఖ్య లక్ష్యం శ్రీకాకుళం నగరంలోని డయేరియా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ భరోసా కల్పించారు. బుధవారం ఆయన డయేరియా ప్రభావిత ప్రాంతంలోని బాధిత కుటుంబాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులు ఎవరూ అధైర్యపడవద్దునని, ప్రజలు వేడి చేసిన నీటిని తాగాలని సూచించారు.
విశాఖపట్నం వేదికగా సాగర తీరంలో గత 10 రోజులుగా జరిగిన అంతర్జాతీయ యుద్ధ నౌక సమీక్ష ఐఎఫ్ఆర్ మిలాన్ 2026 విన్యాసాలు వైభవంగా ముగిశాయి. ఈ నౌకాదళ విన్యాసాల్లో భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు సుమారు 42 యుద్ధ నౌకలు, 32 యుద్ధ విమానాలు ఈ ప్రదర్శనలో భాగమయ్యాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో 74 దేశాలు పాల్గొనడం విశేషం. వివిధ దేశాల నుంచి వచ్చిన నౌకాదళ అధికారులు భారత ఆతిథ్యాన్ని, విశాఖ తీరంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళ రియల్ అడ్మిరల్ అలోక్ ఆనంద్ పాల్గొని గత 10 రోజులుగా సాగిన విన్యాసాలను వివరించారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వివిధ దేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాల ప్రదర్శనను ఆయన కొనియాడారు. పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఢిల్లీ ఐఈఎస్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఈషితా గంగోలీ త్రిపాఠి పేర్కొన్నారు. కర్నూలు నగరంలో కేంద్రీయ విద్యాలయాన్ని ఆమె బుధవారం సందర్శించి ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం ద్వారా చేపట్టే పనులను పరిశీలించారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆమె నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రియదర్శినితో పాటు డీఈఓ సుధాకర్, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ లోకరాజ్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ అధికారులు అన్ని రకాల జీవోలు, చట్టాలపై అవగాహనతో పని మెరుగుపరుచుకోవాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. కలెక్టరేట్లో కడప, రాజంపేట, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల రెవెన్యూ డివిజన్ల పరిధిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సేవల్లో వేగం, నాణ్యత, పారదర్శకత ముఖ్యమని అన్నారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల వార్తల సేకరణ నిమిత్తం జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 10వ తేదీ వరకు పొడిగించింది. జర్నలిజంలో అనుభవం కలిగిన వారి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చి 10వ తేదీకి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. పాత్రికేయ రంగంలో అనుభవం, అభిరుచి ఉన్న ఇతరులు దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు రూ1,180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ ఆర్ఎన్యూ దూరదర్శన్ కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా పొన్నమతోట, విజయవాడ చిరునామాకు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్న ప్రధాని. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్లో చారిత్రాత్మక ప్రసంగం చేసిన నరేంద్ర మోదీ. సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే కొత్త అధ్యాయం. రైల్ పార్సల్ యాప్ను ప్రారంభించిన జీఎం సంజయ్ కుమార్. పుదుచ్చేరిలో జరగనున్న ఎన్నికలు దేశానికి ఓ నమూనాగా ఉంటాయన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.